పోలీస్ స్టేషన్ లో మాట్లాడినా పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడు నువ్వు చేద్ది నేను చెప్తున్నా. సో గైజ్ మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతుందా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. సో గైజ్ పిల్లలని అమ్ముతున్నా అని చెప్పేసి ఒక కేసు చేస్తున్నాం కదా మనది. సో పోలీస్కి కంప్లైంట్ అయితే ఇచ్చాం నైట్. సో పోలీస్ అయితే మమ్మల్ని ఒకసారి రమ్మన్నారు స్టేషన్కి. సో మన టీం అయితే వేరే సర్చ్ ఆపరేషన్లో పోయిండు. మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పోలీస్ స్టేషన్కి నేను గోపాల్ అయితే వెళ్తున్నాం. ఓకే, సో వెళ్ళేసి వాళ్ళు ఏమంటారో ఒకసారి ఇందాము. ఎందుకంటే కంప్లైంట్ మనం ఇచ్చినాము దీనిపైన. వాళ్ళు కూడా ఎవరు వచ్చిందంట. సో మెయిన్లీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారంటే రిమైండ్కి పంపిస్తాము, కోర్టులో చూసుకోండి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళ గ్యాంగ్ని పిలిపించిండు. అంటే మేమేమని చెప్తున్నా అంటే వీళ్ళు ఒక్కలే చేస్తున్నంట, ఆ అమ్మాయి ఒక్కటే చేస్తున్నా అని చెప్పేసి అన్నారు. అందుకే అమ్మాయిని రిమైండ్ చేసిండు. ఇంకా ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చిందో ఆ అమ్మాయికి కూడా నాకు సంబంధం లేదు, నేను ఒక ఆర్టిస్ట్ని, నాకు ఇట్లా చేస్తే పైసలు ఇస్తా అని చెప్పేసి అంటే ఇట్లా చేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. సో ఇప్పుడైతే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం, నేను గోపాల్ రాకుండే మళ్ళీ. సో గైస్ నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. పోలీస్ స్టేషన్లో మనం కెమెరాలు ఏం పెట్టుకోలేము. ఓకే, చెప్పండి అన్న. ఏంది చెప్పలేదు, ఏంది ప్రాబ్లం ఏంది? సంగతి ఏంది? నా సంగతి ఏంది? చాలా చేస్తున్నారు. ఎవడో చాలా చేస్తున్నాడు. ఆడని పట్టుకుని డ్రామాలు ఆడని పట్టుకుని డ్రామాలు చేసాను. ఆడమేనా? ఎవడు మీకేమైతుంది? నీకేమైతే నీకు ఎందుకు రాబోయే? పోలీస్ స్టేషన్ లో మాట్లాడినా పోలీస్ స్టేషన్ వచ్చి మాట్లాడు నువ్వు చేద్ది నేను చెప్తున్నా. ఉద్ద నాటకాలు అందరం కూడా కొడతా నేను చెప్తున్నావు. అర్థమైందా? వాళ్ళు వాడని ఇచ్చిపోతాను, నువ్వు ఇంటికి వచ్చి పిలుచుడు మా ఇంటికి పోలీసులు ఎవరు ఆమె నీకేమైతుంది? నీకేమైతుంది? ఏమైతుంది నీకు ఎందుకు రాబాయి? అసలు ఫస్ట్ ఆడపిల్లలు అమ్ముకుంటాం. అమ్ముకుంటావా? పిల్లల్ని అమ్ముకుంటావా? అమ్ముతాం తీసుకుంటాం మేము. మీకెందుకు రాబాయి? మా పోలీస్ స్టేషన్కి వచ్చింది కదా, మీ పోలీస్ స్టేషన్ మాట్లాడింది కదా, ఎస్ఐ తోటి మాట్లాడింది కదా, పట్టుకుంది కదా, ఎవరో అమ్మాయిని పట్టుకుంది కదా. బిడ్డ నాటకాలు దిగినట్టే మిమ్మల్ని కూడా లోపడేసి గుద్దగాళ్ళు ఎంత ఇప్పుడు చెప్తే నువ్వు మా భార్య పెట్టుకుని ఆడాలని పెట్టుకుని మధ్యలో మాతో డ్రామాలు నీ భార్యనే అవుతారు కదా. భార్యనే ఆమె పిల్లల్ని నమ్ముతా అని చెప్పేసి పైసలు దొంగిపోవడం కరెక్టా? పిల్లల్ని ఆమెకు ఎవడు చెప్పిండో ఎవడని చెప్పిండో ఆమెకి ఎవడ కూర్చుందో దానికి మా ఆమెను పట్టుకొని నల్ల పట్టుకొని ప్రూఫ్ తో సహా పట్టుకున్నా నేను. విత్ ప్రూఫ్ తో సహా యూట్యూబ్ లో కూడా పెడుతున్నాను. ఇప్పుడు ఏంది కొట్లానికి వచ్చిందా? కొడతారా? సంపుతావా? మంచిగా ఉండదు గోపాల్. दोस्तों यह एक अर्निंग एप्लीकेशन है जिसमें आपको कुछ इस प्रकार से स्क्रैच कार्ड मिलते हैं, जिनको स्क्रैच करने पर आपको 5 रुपए से लेकर 50 रुपए పోలీసు గారు ఆ పిల్లని ఎత్తుకోబోయే కేసు వాపస్ తీసుకో, నీకు ఎందుకని చెప్పేసి మాట్లాడుతున్నాడు సిద్ధి గారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
తప్పు చేసి మీ వద్ద మన మనుషులు మీ వద్ద మీ వద్ద హలో బ్రదర్ హలో మాట్లాడు మీరు వచ్చి మంచిగా చెప్తున్నా మాట్లాడు పడ్డప్పుడు తెలుస్తుంది ఎంతున్నా అనేది పడ్డప్పుడు తెలుస్తుంది. ఎందుకు వెళ్తున్నారు హలో ఎందుకు వెళ్తున్నారు? సో గైజ్ మేమైతే పోలీస్ కంప్లైంట్ మళ్ళీ ఇచ్చినాము. వీళ్ళు ఎవరు వచ్చి మమ్మల్ని లొల్లి పెట్టిండు. అంటే ఏమని చెప్తున్నాడు అంటే కేసు వాపస్ తీసుకొని లేకపోతే చంపేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీరు ఫుటేజ్ చూసుకున్నాడు కదా, గోపాల్ కూడా కెమెరా పెట్టిండు. ఆ కెమెరా పెట్టినప్పటి నుంచి వాళ్ళు అప్పటి నుంచి టార్చర్ చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి గమ్మున కూర్చున్నా కానీ లేకపోతే ఎట్లా తలిగిస్తుండే. సో మేమైతే కంప్లైంట్ ఇచ్చినాము, విత్ ఫుటేజ్తో సహా చూపెట్టినాము. సార్ వీళ్ళు కూడా ఇన్వాల్వ్ ఉందని చెప్పేసి. సో వీళ్ళకి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయినామో వాళ్ళు అట్లా వెళ్ళిపోయింది స్ట్రేట్. సో వీళ్ళపైన కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసినాము. మరీ టూ మచ్గా చేస్తున్నాడు వీళ్ళైతే. ఇక దీని గురించి నేను ఎక్కువ అప్డేట్ ఇవ్వలేను గైస్, అయిపోయింది. మళ్ళీ నేను వేరే షూట్స్ కూడా కొట్టుకోవాలి. సో మేము ఇంత కష్టపడుతున్నాము, మాకు కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి. మేము మా ఉద్దేశం కేవలం ఏంటంటే రేపు దినం మీ సిచ్యువేషన్ మీకు వస్తుంది, ఇట్లాంటి స్కామ్స్ ఉంటాయి కాబట్టి జర జాగ్రత్త ఉందనే మా ఉద్దేశం, అంతే. ఓకేనా గోపాల్, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? ఇంటికి వెళ్తావా? నేను ఆఫీస్కి వెళ్తాను. చిన్న వర్క్ ఉంది, ఒక కేసు ఉంది, వాళ్ళు వస్తా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాను. పోలీస్ అంటాం అడగలేదు సమస్య అడుగుతా ఇట్లా ఏంటంటే చెబుతున్నావు ఇట్లా ఏంటంటే చెబుతున్నావు ఇప్పుడు ఏంటంటే నీకు ఎంత ఇప్పుడు చూసాడా వీడు సంఘాలు చూస్తా వీడిని వాడుతూ మనసు వాడు మన సంఘం అన్నా అన్నా ఏమైందన్నా అన్నా? అరే బ్లడ్ అన్నా, నెత్తి పోలే అన్నా. వినేనా అన్నా? లేనా బ్రో, వాటర్ తీసుకురా కొంచెం అన్నా. లేనా అన్నా? అన్నా లేనా? వినేనా బ్రో, కొంచెం హెల్ప్, కొంచెం వాటర్ తీసుకురా బ్రో అన్నా. అన్నా లే వినేనా అన్నా? హాస్పిటల్ తీసుకెళ్తాం అయితే హాస్పిటల్ తీసుకెళ్తాం. బ్రో నువ్వు ఉన్నావా? అన్నా ఎవరన్నా? అన్నా నల్లి నల్లి అన్నా